ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నీ జీవితం గనక ఒంటరి ఉంటే గనక, వెలివేయబడిన స్థితిలో ఉంటే గనక, బజారులు పడిన జీవితంగా ఉంటే గనక, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనో తెలుసా? ఆయన నేనెంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఈ రాత్రి నీ జీవితాన్ని గనక నువ్వు దేవుని చేతిలో పెట్టగలిగితే, ఆయన అద్భుతమైన రీతిలో నీ జీవితాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో హోషేయకి భార్యగా ఇవ్వబడిన గోమెరు గురించి మీరు వినే ఉంటారు కదా. ఆమె ఒక వ్యభిచారి అయినప్పటికీ కూడా దేవుని ద్వారా హోషేయ వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెను ఎంతో ప్రేమించాడు. వారికి 3 బిడ్డలు కూడా కలిగారు. కానీ గోమెరు తన పాత అలవాట్లకు బానిసైపోయి హోషేయని విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి తను వెనక్కి వెళ్ళిపోయింది తన జీవితంలో. అయితే తను ఆఖరికి ఎలాంటి పరిస్థితి తెచ్చుకుందంటే, ఏ అలవాట్లకు తను బానిస అయిందో అక్కడ కూడా తృణీకరించబడి బజారులో, సంతలో అమ్మకానికి పెట్టబడిందంట. అయినా సరే హోషేయ దేవుని ప్రేమను బట్టి ఒక్క మాటైనను ఆమెను అనకుండా తనని ప్రేమించి మరలా వెల చెల్లించి ఆమెను తెచ్చుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని వద్దకు వచ్చినప్పటికీ కూడా మన అలవాట్ల వల్ల, కొన్ని పాత ఆలోచన వల్ల తిరిగి వెళ్ళి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఉంటాం కదా. ఒకవేళ నీ జీవితం ఈ రాత్రి అలా ఉంటే గనక దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన ఒక్క మాట అయినా నేను ఏమీ అనడు గాని, పాడైపోయిన నీ జీవితాన్ని దేవునికి నువ్వు ఇవ్వగలిగితే ఈ రాత్రే దేవుడు నిన్ను ఆదరించి ఆశీర్వదిస్తారు.